ఈ రెండు చేపలకు బదులుగా మనకు ఒక కొర్రమీను పడ్డా బాగుండేది అనిపించింది. హలో మామ, అందరికి నమస్తే. మామ, మనం ఎప్పట్లా గాలంతో చేపలు పట్టడు కాకుండా ఈ రోజు ఇసురలతో చేపలు పడదామని నా దగ్గర ఉన్న 3 నంబర్ సైజు ఇసురలో తీసుకొని మా ఊరు పక్కనే ఉన్న చెరువులోకి అయితే చేపలు పట్టడానికి అయితే వచ్చిన మామ. ఇప్పుడు మీకు కనిపించే చెరువు అయితే లూటిపోయింది. గిల్లున్న చేపలు అయితే అన్ని పట్టేసిల్లు. వాళ్ళు పట్టంగానే అయితే కొన్ని కొర్రమీన్లు అయితే ఇందులోనే మిగిలిపోయినాయి. మిగిలిపోయిన కొర్రమీన్లు పడదామని నేను వచ్చిన. ఆ కొర్రమీన్లు మనకు పడ్డా పడకపోయినా గిందులోనైతే నాటుగురుకలు అయితే మస్తుగా ఉన్నాయి. మనకు ఒకవేళ కొర్రమీన్లు పడకపోతే లాస్ట్ కు నాటుగురుకలు పట్టైనా తీసుకుపోతాం మామ కర్రీ కోసం అయితే. ఇప్పుడు ఇక లేట్ చేయకుండా సంచిలో ఉన్న వాళ్ళ బయటికి తీసి ఇంకా కొర్రమీన్లు మనకు బాగా పడాలని చెప్పి దేవునికి దండం పెట్టి ఫస్ట్ వాటే వేసినాము. మనం వేసిన వలల్లో అయితే ఒక చేప కూడా పడలేదు మామ. ఇంకా మనకు చేపలు పడట్లేదు అని చెప్పి మా అన్నయ్య కొడుకు అయితే బాబాయ్ నేను ఒకసారి ఒలేస్తా అని చెప్పి నా దగ్గర నుంచి అయితే ఒల తీసుకొని ఒక వాటే తీసిన. నేను ఒలేస్తే నాకు మాత్రం ఒక చేప పడలే కానీ మా బుడ్డోడు ఒలేస్తే మాత్రం దగ్గర దగ్గర 3-4 నాటుగురుకలు అయితే పడ్డాయి. నాకు పడని చేపలు మా బుడ్డోనికి పడతాయి అని చెప్పి మా బుడ్డోని దగ్గర నుంచి ఒల తీసుకొని మళ్ళీ ఒక వాటేస్తే ఈసారి మాత్రం చిన్న చేప కాదు మమ్మ, చాలా పెద్ద చేప పడింది. ఆ పడ్డ చేప ఏంటో చూద్దామని చెప్పి ఒల టకటక లాగుతుంటే అది మాత్రం వచ్చినట్టే వచ్చి ఒల నుంచి అయితే తప్పించుకుంది. ఇంకా పోతే పోయిందిలే అని చెప్పేసి పోయిన చేప మనది కాదనుకుని మళ్ళీ తీసి వలేస్తే ఈసారి మాత్రం అంత పెద్ద చేప పడకపోయినా మనకు మాత్రం చిన్న చైనా గురికైతే పడింది మామ. ఇంకా నాకు చేప వచ్చిందని చెప్పేసి మా బుడ్డోడైతే మళ్ళీ నా దగ్గర నుంచి ఒల తీసుకొని మళ్ళీ ఒకసారి వేస్తా అని చెప్పి అయితే ఒల అయితే వేసిండు మామ. మా బుడ్డోడు వేసిన వలలో ఏదో పెద్ద చేపే పడిందని చెప్పేసి మా బుడ్డోడైతే అరుచుకుంటూ దాన్ని అయితే తీసుకొస్తున్నాడు మామ. మా బుడ్డోనికి అయితే దగ్గరగా 3 కేజీలు ఉన్న క్యాట్ ఫిష్ అయితే పడింది. మా బుడ్డోనికి 3 కేజీల క్యాట్ ఫిష్ పడే బదులు అట్లీస్ట్ 1/2 కేజీ కొర్రమీన్ పడ్డా బాగుండేది అనిపించింది. ఇంకా పడ్డ క్యాట్ ఫిష్ ను అదే వాటర్ లో వదిలేసి మా బుడ్డోని దగ్గర నుంచి వల తీసుకొని నేనైతే మళ్ళీ ఒకసారి వల అయితే వేసిన మామ. ఈసారి మనం వేసిన వలలను అయితే చేపలు అయితే బాగానే పడ్డాయి. ఎందుకంటే వాటిని నేను గుంజుడు కాదు, అవే నన్ను గుంజుతున్నాయి లోపల నుంచి అయితే. మా బుడ్డోనికైనా ఒక క్యాట్ ఫిష్ వచ్చింది కానీ నాకు మాత్రం 2 క్యాట్ ఫిష్లు వచ్చినాయి మామ, పెద్ద పెద్ద. ఈ 2 క్యాట్ ఫిష్లు కలిసి దగ్గరగా 6 కేజీలు అయితే ఉంటాయి మామ. ఇంకా మనం క్యాట్ ఫిష్ లోనే ఎలాగో తిలం కాబట్టి అదే వాటర్ లోనే అయితే వదిలేసా వాటిని అయితే. ఇంకా 2 క్యాట్ ఫిష్లు పడ్డాక మనకైతే దగ్గరగా ఒక 2 కేజీలు అయితే నాటుగురుకలు అయితే పడ్డాయి మామ. ఇంకా అవైతే మీకు చూపిస్తా చూడుర్రి. చూసిలు కదేమో మనకైతే ఎన్ని నాటుగురుకలు పడ్డాయో. మొన్న మనం తీసుకుపోయిన చేపలను అయితే ఫ్రై చేసినాం కానీ వీటిని మాత్రం పక్కా పులుసు పెడతాం మామ. ఇంకా వీడియో నచ్చినైతే లైక్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోతాం. మరి ఉంటాం మరి, బాయ్.